صل على رسول الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولو تقول علينا بعض الأقاويل لأخذنا منه باليمين ثم لقطعنا منه الوتين وما منكم من أحد عنه حاجزين وإنه لتذكرة للمتقين. సోదరులారా, పవిత్ర గ్రంథం ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. వలౌ తఖవ్వల అలైనా బాజల్ అఖావీల్, ఒకవేళ ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నా ధర్మంలో, నా ఖురాన్ గ్రంథంలో తన తరపు నుంచి ఏదైనా మాట జోడించినట్టయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా అన్నాడు, ఫమా మిన్కుం, ఆయన ఒక కంఠ నరాన్ని మేము ఆయన కుడి చేతిని పట్టుకునేవారము. వలౌ తఖవ్వల అలైనా బాజల్ అఖావీల్ లఅఖజ్నా మిన్హు బిల్ యమీన్, ఆయన కుడి చేతిని మేము గట్టిగా పట్టుకునేవాళ్ళం. మరి ఆయన కంఠనరాన్ని మనం తెక్కోసేవారము. ఫమా మిన్కుం అహదున్ మిన్హు అన్హు హాజిజీన్, మీలో ఎవరైనా ఈయనకి ఈ శిక్ష నుండి రక్షించేవాడు ఉండడు. వైన్నహు లతజ్కిరతుల్ లిల్ ముత్తఖీన్, ఇది దైవ భీతిపరులకు ఒక హితోపదేశం. ఇందులో అల్లాహ్ సుబ్హానహు తఆలా ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి అంటున్నాడు, ఈ ధర్మం మానవుడి ధర్మం కాదు, ఈ ధర్మం అల్లాహ్ ధర్మం. నిఖిల జగతికి పరిపోషకుడైన అల్లాహ్ సుబ్హానహు తఆలా పంపించిన ధర్మం. ఇందులో ఏ మానవుడి మాట కాదు కదా, తన ప్రవక్త మాట కూడా ఇందులో మిళితం లేదు, అంత పవిత్రమైంది. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, అల్లా నా దాసులారా, ఇంత పవిత్రమైన ధర్మం మీ దాకా చేర్చిన నేను మీతో దాని మీద ఆచరణ కోరుతున్నాను అంటున్నాడు. ఒకవేళ దీంట్లో మనం అశ్రద్ధ చేస్తే ఎవరైతే ధర్మాన్ని పంపించాడో ఆయన ప్రతీకారం తీసుకుంటాడు. ధర్మం ఇచ్చిన వాడు ధర్మం గురించి తప్పకుండా ప్రశ్నిస్తాడు. ఇందులో తఫ్సీర్ చేసే ఉలమాలు ముఫస్సిరీన్లు ఏమంటారంటే, ఒకవేళ ప్రవక్త గారు ఏదైనా ఖురాన్లో వాక్యాన్ని దాచగలిగితే, ఏదైనా విషయాన్ని ఆయన దాచగలిగితే ఈ వ్యాఖ్యాన్ని దాచేసేవారు ఆయన. ఎందుకు? అందులో ఏముంది? అందులో ఆయనకి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ విషయంలో ఆయనకే అల్లాహ్ సుబ్హానహు తఆలా హితువు చేస్తున్నాడు. ఈ ముహమ్మద్ గారు సల్లల్లాహు అలైహి వసల్లం తనంతట తాను ఇందులో ఏదైనా కల్పితం చేస్తే మేము కూడా సహించము అంటున్నాడు. ఆయన మీద అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నాడు, మిమ్మల్ని మేము శిక్షిస్తామంటున్నాడు. కనుక సోదరులారా, ధర్మపరంలో ఏ విషయాన్నైనా సరే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెచ్చిన సాంప్రదాయాన్ని శీతల భావంతో చూడకూడదు. చాలామంది కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు వాళ్ళకి నచ్చవు, దీనివల్ల అది వారి జీవితంలో కాస్త అల్లాహ్ ఆగ్రహానికి గురి అయ్యే కారణం కావచ్చు. ఉదాహరణకి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో తేనె తాగి ఇంటికి వచ్చేవారు. తేనె ఒక దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణి ఉమ్మహాతుల్ ముమినీన్ దగ్గరికి వెళ్ళి తేనె తాగి వచ్చేవారు. ఎప్పుడైతే తేనె సేవించి వచ్చేవారో, స్వీట్గా ఉంటుందంటే తేనె మంచిది, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో షిఫా ఉందన్నాడు. అయితే ఎప్పుడైతే ఆయన తేనె ఒక భార్య గారి ఇంట్లో సేవించి వచ్చేవాడు, కాస్త లేట్ అయ్యేది. ఏ భార్య దగ్గరికి అయితే ఆయన గారు వచ్చేవారు, వాళ్ళు మరి అమ్మ ఆయిషా కలిసి ఒక విషయం చర్చించి ఏం చెప్పారంటే, ఆమె దగ్గర తేనె తాగడానికి వెళ్ళి ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లేట్ చేస్తున్నారు కాబట్టి ఆయన వస్తే చెప్పండి, మగాఫిర్ అనే ఒక పువ్వు ఉంది, దాంతో కాస్త దుర్వాసన వస్తుంది, అలాంటి వాసన వస్తుంది, మీ దగ్గర ఏం తినొచ్చారో అని చెప్పండి. మీ దగ్గర వస్తే మీరు చెప్పండి, నా దగ్గర వస్తే నేను చెప్తాను అన్నారు. రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జైనబ్ దగ్గరికి వెళ్ళారు, ఆమె కూడా ఇదే అండి. అమ్మ ఆయిషా దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు ఆమె కూడా ఇదే అనేసరికి ఆయన అన్నారు, నిజంగానే వస్తుందేమో, ఇక్కడ నుంచి నేను తేనె తాగనన్నారు. ఇక్కడ నుంచి నేను తేనె తాగను అన్నారు. జిబ్రీల్ అలైహిస్సలాం గారు వచ్చేసారు. ఏమంటే ఏం చెప్పారు మీరు?
తేనె తాగనన్నారా? నిషేధించుకున్నారా? ఈ హక్కు ఎవరు ఇచ్చారు మీకు? తేనె మేము అవతరం చేసాం, తేనె స్వచ్ఛంగా మేము దాంట్లో షిఫా ఉందన్నాం. ఒక ప్రవక్త అయ్యి మీరు మీ అంతటా మీరు అంటారా? ఈ అనే హక్కు ఎవరు ఇచ్చారన్నాడు. అంతే. మీ భార్యల విషయంలో వచ్చి మీరు దీన్ని నిషేధించుకుంటారా? ఎవరిచ్చారన్న తెల్లా. మన లే బడా ఘోష్ మనకు నచ్చదు. పై తినమంటే చెప్తున్నాడు అల్లా. చీతడించుకోకండి అంటున్నాడు. 2 కిలోలు తీసుకొచ్చి తిని రోజు ముస్లిం అని మీరు సాక్ష్యం అనుకుంటూ అంటున్నారా? లే, చీతడించుకోకండి. ఏ విషయాన్ని అయినా సరే అల్లా నిషేధించిందే నిషేధం. అల్లా అనుమతించిన దాంట్లో ఏ మాత్రం నిషేధభావం పెట్టకూడదు, దాంట్లో చీతల భావం పెట్టకూడదు. నాకు నచ్చదు. రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర కుందేలు మాంసం వచ్చింది. ఆయన గారు ఏమన్నారు? నేను మీరు తినండి అన్నారు. దాన్ని ఏమన్నారు? నాకు బట్టలు దూరం తీసినా. కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో ఉదాహరణకి చీలమడ కింద వస్త్రాలు వేలాడదీయకూడదు. ఎవరు చెప్పారు? రసూలుల్లాహ్ వారు చెప్పారు. దానికి పర్యవసానం కూడా ఏం జరుగుతుంది అంటే నరకానికి వెళ్తారు. చాలా మంది ఏం చేస్తారు? దాని కిందే తొడుగుతారు. ఏంటంటే సోదరులారా, అది ఏమిటంటే ధర్మం ధర్మం అవుతుంది. మన బుద్ధి అంగీకరించినా తిరస్కరించినా ధర్మం ధర్మం అవుతుంది. ధర్మాన్ని చేసినోడు సాదాసీదా వ్యక్తి కాదు, ఆయన శక్తివంతుడు. ఆయన ఒక చిన్న సిద్ధాంతం, ఉదాహరణకి సిగ్నల్ వ్యవస్థ ఉందండి. సిగ్నల్ వ్యవస్థ ఇప్పుడు రాత్రిపూట వెళ్ళండి, ఇరువైపులు ఎవరు ఉండరు, కానీ సిగ్నల్ వెలుగుతూ ఉంటుంది. పగలపూట వెళ్ళండి, ఇరువైపులు జనం ఉంటారు, సిగ్నల్ వెలుగుతూ ఉంటుంది. కానీ ఒక వ్యక్తి ఆలోచించాడు, సిగ్నల్ వ్యవస్థ ఎందుకు పెట్టారు? యాక్సిడెంట్ అవ్వకుండా పెట్టారు. చూశాడు, ఉదయం పూట 4 దిక్కులు ఎవరు లేరు, హాలిడే, కానీ సిగ్నల్ ఉంది. ముందుకు వెళ్ళిపోయాడు. సిగ్నల్ ఎందుకు పెట్టాడు? యాక్సిడెంట్లో కాకుండా ఉంటాడు. ఇప్పుడు ఎవరు రారు, యాక్సిడెంట్ ఎందుకు వస్తుంది? ముందుకు వెళ్ళాడు. జరిమానా పడుతుందా లేదా? పడుతుంది. నువ్వు ఆలోచించడానికి నీకెవరు హక్కు ఇచ్చారు? ఇక్కడ ఒక సిద్ధాంతం అయిపోయింది. ఇక్కడ ఒక నిబంధన పెట్టాం మనం. నీకు ఆలోచించి స్వతహాగా అడుగు వేసే హక్కు లేదు. ఒక సిద్ధాంతం ధరణి మీద ఇలా ఉంటే దైవం దగ్గర ఏముండదా? తప్పకుండా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే దాన్ని లైట్గా తీసుకుంటాం. పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ధర్మము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తల ద్వారా స్వచ్ఛందంగా పంపించాడు. ఇందులో ఏం మిళితం లేదు. అచ్చా, ఈ ధర్మాన్ని ఆకాశం నుంచి తీసుకొచ్చిన వారి పేరేమిటి? జిబ్రీల్ అమీన్. అమీన్ అంటే ఏంటి తెలుసా? అమీన్ అంటే అప్పగింతలో ఏ మాత్రం లోటుపాటు చేయలేనివాడు. ఉదాహరణకి మీకు ఒక వ్యక్తి 10,000 రూపాయలు ఇచ్చాడండి. ఏమంటే రంజాన్ తర్వాత తీసుకుంటాను, మీ దగ్గర ఉంచండి అని. మనం ఏం చేసాం? సరే 10,000 ఇచ్చాడు కదా అని ఆ 10,000 జేబులో పెట్టుకున్నాం. ఒక స్నేహితుడు వచ్చాడు, అరే 5,000 ఇవ్వరా అంటే తక్కువనే అందులో ఇచ్చేసాం. ఇంకోటి కనిపించాడు, 2,000 ఇవ్వరా అంటే అందులో ఇచ్చాం. మొత్తానికి 10,000 అయిపోయినాయి. ఆయన వచ్చినప్పుడు తీసుకొచ్చి 10,000 అడగగానే మనం ఇచ్చేసాం. కానీ అది కూడా అమానత్ కాదండి. అమానత్ ఏంటో తెలుసా? ఆయన ఇచ్చిన నోటు సీరియల్ నెంబర్తో సహా ఆయనకు అందించడం, అది అమానత్. మనం ఏం చేస్తాం? వాడుకున్నాం. ఈ వాడుకునే హక్కు ఎవడు ఇచ్చాడు? డబ్బులు అయితే ఇచ్చావు, కానీ సీరియల్ నెంబర్ మారింది. ఇది అడుగుతాడు అల్లా, సీరియల్ నెంబర్ మార్చింది. అల్లాహ్ అక్బర్, అంత సున్నితం. కానీ అల్లా అంటున్నాడు, ఈ ధర్మాన్ని చిన్న నెంబర్ కూడా తేడా లేకుండా హజరత్ జిబ్రీల్ అమీన్. మరి రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఏమన్నారు? మక్కాలోని వారు ప్రవక్త కాకముందు సాదిక్, మరి అమీన్, సత్యవంతులు, అమానత్దార్. అల్లాహ్ అక్బర్. కనుక సోదరులారా, ఈ ధర్మం మామూలు విషయం కాదు. అందుకోసమే హజరత్ ఉమర్ గారిని వాళ్ళ నాన్నగారు ఖత్తాబ్ గారు అరిచేవాడట, ఏరా నీకు వంటలు మేపడం రాదురా అని. ఎవరిని? ఉమర్ గారిని. కానీ ఆయన చూస్తే జనాల మీద 12 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇస్లాం వచ్చిన తర్వాత స్వచ్ఛమైన ధర్మాన్ని అర్థం చేసుకున్న తర్వాత అంత అభివృద్ధిలో వచ్చారు ఆయన. అసలు మామూలుగా ధర్మం లేనప్పుడు వంటలు మేపడం రాదురా నీకు అని చివాట్లు పెట్టుకునేవారు. సోదరులారా, ఈ ధర్మం మామూలు విషయం కాదు. దీని మీద ఆచరిస్తే దైవం తరపు నుంచి వచ్చింది కాబట్టి, పైనుంచి వచ్చిన ధర్మం కాబట్టి అది ఆచరిస్తే మానవుడు అంచెంచులో ఎదుగుతూనే ఉంటాడు. పైనుంచి వచ్చిన ధర్మాన్ని ఎవరైతే వదిలేస్తారో కింద పట్టమే కానీ మళ్ళీ పైకి వెళ్ళటం అనేది జరగదు. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వలౌ తఖవ్వల అలైనా బాజల్ అఖాబీర్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీరు చెప్పండి, మీ విషయం మీరు చెప్పండి. ఏమని? ఒకవేళ నేను కూడా ధర్మ విషయంలో ఆచితూచి అడుగు వేసినట్టయితే, అటు ఇటు కలిపినట్టయితే, ఏదైనా తన తరపు నుంచి కలిపినట్టయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, నన్ను కూడా శిక్షిస్తాడని.
అందుకోసం ఖురాన్లో అల్లాహ్ మరో వాక్యంలో అంటున్నాడు, మా యంతికు అనిల్ హవా. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీరు చెప్పండి, నేను నా అంతటా నేను ఏమి అనను. మా యంతికు అనిల్ హవా ఇన్ హువ ఇల్లా వహ్యున్ యూహా. ఎప్పుడు దాకా అయితే దైవం నాకు సందేశం జిబ్రీల్ అలైహిస్సలాం ద్వారా చెప్పరో అప్పుడు దాకా నేను ఏం చెప్పను. కనుక సోదరులారా, ఏదైనా అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తే అది చాలా నిక్కచ్చితత్వంగా ఉంటుంది. ఒకవేళ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దాన్ని ఆపారనుకోండి, అందులో కూడా ఏదో మర్మహేతు ఉంటుంది. ఆగటం కూడా ఇబాదతే. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మా అతాకుముర్ రసూలు ఫఖుజు వమా నహాకుం అన్హు ఫంతహు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే మీకు ఇచ్చారో దాన్ని మీరు అనుసరించండి, ఆ విషయాల మీద ఆచరించండి. దేని నుంచి అయితే వారించారో, దేని నుంచి అయితే ఆపేశారో దాని నుంచి ఆగిపోండి. ఇదే ధర్మం. మనం ఈ ఒక భాగాన్ని అనుసరిస్తాం, ఇంకో భాగాన్ని వదిలేస్తాం. ఒక భాగం ఏమిటి? నమాజ్ ఆచరించాలి, ప్రవక్త గారు చేయమని పద్ధతి అన్నీ చేస్తాం. వద్దన్న పనులు అవి కూడా చేస్తూ ఉంటాం. వద్దన్న పనులు కూడా ఆగిపోవాలి. ధర్మం అంటే ఇదే. ఒకటి ఆచరించేవి, రెండోది వదిలేసేవి. ఈ రెండు కూడా మనిషి చేయటం వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ పవిత్రమైన ధర్మం ఒక మేలును అతనికి ప్రసాదిస్తాడు. లేకపోతే ధర్మం అయితే అనుసరిస్తాడు, కానీ దాని మీద హెచ్చు తగ్గులు చేయటం వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంతోషించరు. అల్లాహ్ ఖురాన్లో అంటాడు, యా అయ్యుహల్లజీన ఆమను ఉద్ఖులు ఫిస్సిల్మి కాఫా. ఓ విశ్వాసులారా, పరిపూర్ణంగా ఇస్లాంలో రండి. ఏమండి, ఎవరికనాలి ఈ వ్యాఖ్యానం అసలు? ఓ అవిశ్వాసులారా, పరిపూర్ణంగా ఇస్లాంలో రండి అనాలి కదా. కానీ ఏమంటున్నాడు? యా అయ్యుహల్లజీన ఆమను. ఓ విశ్వాసులారా. విశ్వాసులు ఇస్లాంలో లేకుండా బయట ఉంటారా? అలా అంటున్నాడు. ఓ యా అయ్యుహల్లజీన ఆమను ఉద్ఖులు, రండి, ఫిస్సిల్మి కాఫా, పరిపూర్ణంగా ఇస్లాంలో రండి. అంటే ఎలా ఏం చెప్తున్నాడు? ఇస్లాం మాట చెప్పి కూడా మీరు ఇస్లాంలో ఉండరు. మీరు సగం ఇస్లాం మీద, సగం కాంక్షల మీద ఉంటారు. అందుకోసం మీరు అల్లా అంటున్నాడు, ఇస్లాం మీద సగం ఉంటే మీరు సాఫల్యం పొందరు. ఉదుకులు ఫిస్సిల్మి కాఫా, పరిపూర్ణంగా ఇస్లాంలో రండి. ఇస్లాంను అనుసరించేవాడికి అంటున్నాడు పరిపూర్ణంగా రండి అని. కనుక సోదరులారా, పరిపూర్ణత లేకపోతే మనిషికి విలువైన ఇస్లాం ఒక విలువ, ఇస్లాం ఒక లాభం దొరకదు. డాక్టర్ గారు ఇచ్చిన గోళీలు మధ్యాహ్నం, ఉదయం, సాయంత్రం బరాబర్ వేసుకోవాలి. కాస్త తేడా అయితే మనం ఎందుకే గుర్తు చేయలేదని భార్యను జీవాట్లు పెడతాం. ఒక టైం మనం వదిలేస్తేనే మనకు భయం, ఏమవుతుందో వ్యాధి అని. సోదరులారా, ఎన్ని టైం నమాజ్లు వదిలేస్తున్నాం, ఎన్ని విషయాలు వదిలేస్తున్నాం, హలాల్ హరాం వ్యవహారమే లేదు. అన్నీ వదిలేసి నా ఇస్లాం నన్ను రక్షిస్తుంది అంటే మనం ఏమనుసరించామని ఇస్లాం మీద? మన ఇస్లాం మనకు పనికి రావాలంటే మనం ఇస్లాం కోసం ఏదైనా చెయ్యాలి. ఏం చేయాలంటే స్వచ్ఛమైన ఇస్లాం మీద తన జీవితం చివరి శ్వాస వరకు గడపాలి. దానివల్ల ఏమవుతుంది? మనిషి జీవితంలో మార్పు వస్తుంది. ఏదో అనుకూలతగా ఉంటే అల్లా దానికి శిక్షిస్తానంటున్నాడు. అల్లా మనకంటే ముందు గ్రంథాలు ఇచ్చాడు, తౌరాత్, జబూర్. వాళ్ళు కూడా ఇలాగే చేశారు. అల్లా అంటున్నాడు, అఫతుమినూన బిబాజిల్ కితాబి వ తక్ఫురూన బిబాజ్. గ్రంథ ప్రజలకి మేము ఇచ్చిన ఆదేశాలు, సందేశాల్లో ఏదైతే వాళ్ళకి నచ్చేవో వాటిని తీసుకునేవారు. అఫతుమినూన బిబాజిల్ కితాబ్ గ్రంథంలోని కొన్ని భాగాలను తీసుకునేవారు. రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లంకి తీపి బాగా ఇష్టం అంటే తీపి తినాలి, కద్దు బాగా ఇష్టం అంటే కద్దు తినాలి. తినే చేస్తున్నారు, కానీ ఏదైతే రసూలుల్లాహ్ వారికి ఇష్టమో అది వేరే ఏమున్నాయో వాటిని చూడను. ఏదైతే మీఠా హప్ తినేస్తాం, కడవ తూతు, ఏదైతే చేదుకుందో ఊసేస్తాం. సోదరులారా, ధర్మం అంటే అది కాదు. లుక్మాన్ అలైహిస్సలాం ఖురాన్లో లుక్మాన్ అలైహిస్సలాం గాథ ఉందండి. ఆయన దగ్గర ఒకసారి కర్బూజా ఫలం తీసుకొచ్చాడు. వాళ్ళ యజమాని తీసుకొచ్చి కోసాడు, ముక్కలు కోసి 17 ముక్కలు చేశాడు. 16 ముక్కలు ఆయనకి ఇస్తే మంచిగా అల్హమ్దులిల్లాహ్ సుబ్హానల్లాహ్ అని తింటున్నాడు. తిన్న తర్వాత ఒక లాస్ట్ ముక్క యజమాని తిన్నాడు, తిని ఊసేశాడు. అన్నాడు, ఏమయ్యా ఇప్పుడు దాకా సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అని తిన్నావు, ఇంత చేదుకుంది ఎలా తిన్నావు నువ్వు? నేను ఒక్కటి తినలేకపోయాను అన్నాడు. అప్పుడు హజరత్ లుక్మాన్ అలైహిస్సలాం వారు అన్నారు, ఏమండి, రోజు తీపి వస్తువులు తినిపిస్తున్నారు, ఒక్కసారి చేదు వస్తువు తినిపిస్తే షికాయత్ చేయటం మానవ నైజం కాదు అది అన్నాడు. మన జీవితం మొత్తం బాగుపెట్టాడు అల్లా. ఒక్కసారి వ్యాధిస్తే ఈ ఊళ్ళో నేనే దొరికాను, అల్లాకు ఇంత పెద్ద శిక్ష ఇచ్చాడు అంటాడు. సోదరులారా, అలా కాదు. ఏదైనా సరే అల్లా ఇచ్చిన దాంట్లో కూడా
మనకు మేలే ఉంటుంది. అందుకోసం ధర్మం అనేది పూర్తిగా ఫతుమినున బిబాజల్ కితాబి వతక్ఫురున బిబాజ్, మరికొన్ని భాగాన్ని మనం వదిలేస్తాం. దానివల్ల ఏమవుతుంది, ఫమా జజాउ మై యఫ్అలు జాలిక మిన్కుం, ఎవరైతే మీలో ఇలా చేస్తారో, వాళ్ళని ఉద్దేశించి మనల్ని అంటున్నాడు అలా, మీలో ఎవరైనా ఇలా చేస్తారో ఇల్లా ఖిజ్యున్ ఫిల్ హయాతి దునియా, ఇహలోకంలో మీకు శిక్ష విధబద్ధమైన శిక్షిస్తాం. వయౌమల్ ఖియామతి యురద్దున ఇలా అషద్దిల్ అజాబ్, ప్రళయ దినాన కఠినంగా శిక్షిస్తాం అంటున్నాడు. కనుక సోదరులారా, ధర్మం అనేది ఆచరించడానికి వచ్చింది కానీ చూసి వదిలేయటానికి రాలేదు. ధర్మం ఆచరించడానికి వచ్చింది. నిబంధనలు పాటిస్తే మనిషి బాగుంటాడు, కానీ స్వతంత్రుడు అయిపోతే దాన్ని వదిలేస్తే అల్లా దగ్గర శిక్షరుడు అవుతాడు. కనుక సోదరులారా, ఒక వ్యక్తి తండ్రిని నాన్నగారు 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 అని ప్రేమిస్తున్నాడు, కానీ నాన్న చెప్పేది ఏది వినట్లేదు, అది ప్రేమ అవుతుందా? ప్రేమ అవుదండి. ప్రేమ అంటే ఆదేశం ఇలా ఇస్తాడో లేదో తక్కువని చేయాలి. దైవప్రవక్త గారు ఏదైతే మనకు సందేశం ఇచ్చాడో అది దాంట్లో చాలా మేలు ఉంటుంది. మనకి ఇప్పుడు ప్రస్తుతం అర్థం కాకపోవచ్చు, కానీ అందులో అల్లా ఏదో లాభమే పెట్టి ఉంటాడు. కనుక సోదరులారా, రంజాన్ మాసం అతి వేగంగా తన గమ్యం వైపు చేరుతుంది. కానీ మనం ఏదైతే ఇప్పుడు ఫజర్లో ఇంతమంది మసీదులో కూర్చున్నామో, తర్వాత కూడా మనం ఫజర్ని అలవాటు చేయాలి. చూడండి, మన వయసు 50, 60, 70, 80 సంవత్సరాలు అయింది. బాల్యంలో మేము చిన్నతనంలో సైకిల్ నడిపి ఉంటాం కదా, సైకిల్ నడిపి ఉంటాం, ఎప్పుడో చిన్నప్పుడు నడుపుకుంటాం. ఇప్పుడు ఇస్తే నడుపుతామా లేదా? తప్పకుండా నడుపుతాము. కారణం ట్రైనింగ్ ఒరిజినల్ ఉంది. అది చిన్నప్పుడు నేర్చుకుంది, ఇప్పుడు గుర్తుంది. 30 రోజులు రోజాలుండి 30 రోజులు శైలి చేసి 30 రోజులు ఫజర్ పాటించి ఇలా శవ్వాలు రాగానే దాన్ని మర్చిపోతే సరైన ట్రైనింగ్ మనం తీసుకోలేదు. ఇక మన ట్రైనింగ్లో ఏదో గడబడి ఉంది. కనుక సోదరులారా, జీవితంలో మార్పు రావాలంటే ఏదైనా త్యాగం చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్రమైన ధర్మం ఇచ్చాడు, పవిత్రమైన మాసం ఇచ్చాడు. జీవితంలో మారడానికి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఎప్పుడైతే అల్లాహ్ మమ్మల్ని మార్చేస్తాడు. కనుక సోదరులారా, అల్లాహ్తో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క పవిత్రమైన ధర్మాన్ని మాకు ప్రసాదించినందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాని మీద నడవటం కూడా మాకు సులభం చేయుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని ధర్మం మీద కట్టుబడి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ కోసం, నీ ధర్మం కోసం రాత్రి పగలు పాటపడి అల్లాహ్ ఈ పవిత్రమైన రంజాన్లోని పర్వదినాల్లో ఏవైతే మిగిలి ఉన్నాయో దాన్ని కూడా గౌరవించి అల్లాహ్ దానికి అనుగుణంగా జీవితం గడిపి అల్లాహ్ లైలతుల్ ఖదర్ పొందే మహాభాగ్యం మాకు మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి.